డిఎస్సి రాయబోతున్న అభ్యర్థులకు శుభాభినందనాలు. ఈ వీడియోలో మనము 4వ తరగతి పరిసరాల విజ్ఞానం పాఠ్యపుస్తకం నుండి 3వ మరియు 4వ పాఠాలైన రకరకాల జంతువులు, జీవన విధానం, జీవ వైవిధ్యం అనే పాఠ్యాంశాల నుండి ఎటువంటి ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పక్షులకు చెవులు ఎక్కడ ఉంటాయి? తలకు ఇరువైపులా 2 రంధ్రాలు ఉంటాయి. ఈ 2 రంధ్రాలు కూడా ఈకలతో కప్పబడి ఉంటాయి. కాబట్టి మనకు పక్షుల యొక్క చెవులు అనేవి కనబడవు. కానీ వాటికి వినడానికి తలకు ఇరువైపులా 2 రంధ్రాలు ఉంటాయి. పాము అలికిడిని దేని ద్వారా గుర్తిస్తుంది? పాము అలికిడిని దాని యొక్క చర్మం ద్వారా గుర్తిస్తుంది. ఎవరైనా మనుషులు కదులుతున్నప్పుడు కానీ, జంతువులు కదులుతున్నప్పుడు కానీ ఏర్పడినటువంటి అలికిడిని దాని చర్మం ద్వారా ఆ పాము అనేది గుర్తిస్తుంది. తలపై చెవులుగా పనిచేసే చిన్న రంధ్రాలు ఉన్న జంతువులు బల్లి మరియు మొసలి. వీటికి తలపై చెవులుగా పనిచేయడానికి చిన్నగా రంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారా ఇవి వినగలుగుతాయి. అందమైన కొమ్ములు, పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా, అందంగా, ఆకర్షణీయంగా, చురుకుగా ఉండే జంతువు జింక. ఇవి నల్లమల్ల అడవులలో ఎక్కువగా ఉంటాయి. ఒక విద్యార్థి పిల్లల్ని కనే జంతువు బొమ్మ గీసి రంగులు వేయడం అనే ప్రశ్న ద్వారా సాధించే సామర్థ్యం. పట నైపుణ్యం, బొమ్మను గీయడం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావప్రసారం అనే సామర్థ్యాన్ని విద్యార్థి సాధించిన వాడవుతాడు. మనుషులందరూ కుటుంబాలతో కలిసి నివసిస్తారు. కావున మానవులను సంఘజీవులు అని అంటారు. కుటుంబాలతో కలిసి నివసించడం వలన మానవులను సంఘజీవులు అని అంటారు. గుంపుల్లో నివసించే జంతువులు. గుంపుల్లో నివసించే జంతువులు ఏనుగులు. ఏనుగులు గుంపుల్లో నివసిస్తాయి. ఏనుగుల గుంపుల్లో సాధారణంగా 10 నుండి 12 ఏనుగులు, వాటి పిల్లలు ఉంటాయి. ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి. ఏనుగుల గుంపులో ఎక్కువగా ఉండేవి ఆడ ఏనుగులే. ఏ వయసులో మగ ఏనుగులు ఏనుగుల గుంపు నుండి వేరుపడతాయి? 15 సంవత్సరాల వయస్సులో మగ ఏనుగులు ఏనుగుల గుంపు నుండి వేరుపడతాయి. 15 సంవత్సరాలు రాగానే మగ ఏనుగులు ఆ ఏనుగుల గుంపు నుండి వేరుపడతాయి. సాధారణంగా ఏనుగుల గుంపుకు నాయకత్వం వహించేది పెద్ద వయస్సున్న ఆడ ఏనుగు. పెద్ద వయస్సున్నటువంటి ఆడ ఏనుగు ఏదైతే ఉందో అది ఆ ఏనుగుల గుంపునకు నాయకత్వాన్ని వహిస్తుంది. ఆ 10-12 ఏనుగులలో పెద్ద వయస్సున్నటువంటి ఆడ ఏనుగు ఆ గుంపుకు నాయకత్వం వహిస్తుంది. ఆహారం కోసం బయలుదేరే ముందు ఏనుగులకు నాయకత్వం వహించే ఏనుగు ఏం చేస్తుంది? ఎప్పుడైతే అవి ఏనుగులు ఆహారం కోసం బయలుదేరుతాయో అప్పుడు
ఆ ఏనుగులకు నాయకత్వం వహించే ఆడ ఏనుగు అదైతే చెప్పుకున్నామో ఆ ఏనుగు ఏం చేస్తుంది? నాయకత్వం వహించే ఏనుగు ఉదయాన్నే పెద్దగా ఘీంకరిస్తుంది. పక్షులకు, జంతువులకు సమూహంలో ఉండడం వలన కలిగే లాభం ఏమిటి? ఎందుకోసం ఈ పక్షులు, జంతువులు అనేటివి సమూహంలో ఉంటాయంటే శత్రువుల నుండి రక్షణ కొరకు, శత్రువుల నుండి రక్షించబడడానికి అవి సమూహాలుగా జీవిస్తాయి. ఆహారం కోసం మరియు ఆశ్రయం కోసం వేల మైళ్ళు ప్రయాణం చేసే శక్తి కలిగి ఉన్నవి ఏవి? అంటే వాటి ఆహారం ఎక్కడ దొరుకుతుందో అక్కడి వరకు, వాటికి రక్షణ ఎక్కడ దొరుకుతుందో ఆ సమయంలో అక్కడి వరకు ప్రయాణం చేసే శక్తి ఉన్నవి పక్షులు. ఇవి కొన్ని వేల మైళ్ళ వరకు ప్రయాణం చేస్తాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని గొప్ప వ్యక్తిగా తయారు చేసిన అంశాలు ఏవి? పరిశీలించడం, తెలుసుకోవడం, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం, అందుకోసం కృషి చేయడం అనేవి అబ్దుల్ కలాం గారిని గొప్ప వ్యక్తిగా తయారు చేసినటువంటి అంశాలు. ఏ రకమైన పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి? గూళ్ళు కట్టే మగ పక్షులు, కేవలం మగ పక్షులు మాత్రమే గూళ్ళు కట్టే పక్షి జాతి ఏదంటే గిజిగాడు. ఈ రకం పక్షుల్లో కేవలం మగ పక్షులు మాత్రమే వాటికి పక్షులకు కావాల్సినటువంటి గూళ్ళ నిర్మాణాన్ని అయితే చేపట్టడం జరుగుతుంది. పక్షులు గూళ్ళు ఏ సమయంలో ఏర్పాటు చేసుకుంటాయి? ఎటువంటి సమయాల్లో పక్షులు గూళ్ళను ఏర్పాటు చేసుకుంటాయంటే అవి గుడ్లు పెట్టే సమయంలో, ఆ గుడ్లకు రక్షణ ఉండాలి కాబట్టి ఆ సమయంలో ఎప్పుడైతే పక్షులు గుడ్లు పెడతాయో ఆ సమయంలో అవి గూళ్ళను ఏర్పాటు చేసుకోవడం అయితే జరుగుతుంది. పక్షులు గూడును ఎప్పుడు వదిలేస్తాయి? మరి అంత కష్టపడి నిర్మించుకున్నటువంటి గూడును పక్షులు వదిలేయడం మనం చూస్తాం. అవి ఎప్పుడు వదిలేస్తాయంటే పక్షి పిల్లలకు రెక్కలు వచ్చి అవి గాల్లోకి ఎగరగానే, అంటే ఆ పక్షి పిల్లలకు గాలిలో ఎగిరే సామర్థ్యం రాగానే పక్షులు అనేటివి తాము నిర్మించుకున్నటువంటి గూళ్ళను వదిలివేస్తాయి. డాక్టర్ సలీం అలీ ఏ రంగంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త? డాక్టర్ సలీం అలీ అనేవారు ప్రముఖ పక్షి శాస్త్రవేత్త. ఇతను పక్షుల మీద ఎన్నో పరిశోధనలు చేయడం జరిగింది. ఇతను పక్షి శాస్త్రవేత్త. ఏ కందిరీగలు గూడులు కడతాయి? కందిరీగలలో ఏ కందిరీగలు గూడులు కడతాయంటే ఆడ కందిరీగలు మాత్రమే గూడులు కడతాయి. ఇంతకుముందు పక్షుల్లో గిజిగాడు అనే మగ పక్షి మాత్రమే గూళ్ళు కడితే ఇక్కడ కందిరీగలకు వచ్చేసరికి ఆడ కందిరీగలు మాత్రమే గూళ్ళను కడతాయి. కందిరీగలు ఎలా జీవిస్తాయి? కందిరీగలు ఎలా జీవిస్తాయి అంటే కందిరీగలు గుంపులుగా జీవిస్తాయి. మనం ఎక్కడైనా చూసినట్లయితే కందిరీగలన్నీ కూడా గుంపులుగా జీవిస్తాయి. తేనెటీగలు గుంపులుగా కలిసి జీవించడాన్ని ఏమని అంటారు? తేనెటీగలు గుంపులుగా కలిసి జీవించడాన్ని సామూహిక జీవనం అంటారు. సామూహిక జీవనం అంటే గుంపులుగా కలిసి జీవించడం. తేనెటీగలు గుంపులుగా కలిసి జీవించడాన్ని ఇక్కడ మనము సామూహిక జీవనం అంటే గుంపులుగా కలిసి జీవించడం. సంఘ జీవనంలో ఆదర్శప్రాయమైనవి ఏవి? సంఘ జీవనంలో ఆదర్శప్రాయమైనవి
చీమలు. చీమలు సంఘ జీవనంలో చాలా ఆదర్శప్రాయమైనటువంటివి. చీమల్లో రకాలు. చీమల్లో రకాలు కూలీ చీమలు, మగ చీమలు, రాణి చీమలు. ఇక్కడ ఇటువంటి 3 ఆప్షన్లు ఉన్నప్పుడు మనకు ఎటువంటి ప్రశ్నలు అడగవచ్చు అంటే, కింది వాటిలో చీమల్లో కాని రకం ఏమిటి అంటే, ఇక్కడ రాణి చీమలు ఉన్నాయి కాబట్టి రాజా చీమలు, లేదా మగ చీమలు ఉన్నాయి కాబట్టి ఆడ చీమలు అనే పాయింట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మనం ఈ మూడింటిని గుర్తుపెట్టుకున్నప్పుడు కానిదేది అనేది అడిగినప్పుడు సులభంగా రాయగలుగుతాం. రాణి చీమలను రక్షించేవి. రాణి చీమలను రక్షించేవి కూలీ చీమలు. కూలీ చీమలు అనేటివి రాణి చీమలను రక్షిస్తాయి. కూలీ చీమలు చేసే పని. కూలీ చీమలు చేసే పని రాణి చీమల గుడ్లను రక్షించడం, చీమ పిల్లలకు చీమలకు అవసరమైన ఆహారం అందించడం, గూడు కట్టడం మరియు మరమ్మతులు చేయడం. ఈ పనులన్నీ చేసేవి ఏ చీమలంటే కూలీ చీమలు. కూలీ చీమలు. ఆహార పదార్థాలని ముక్కలుగా చేయడానికి చీమలు ఉపయోగించేవి దవడలు. చీమలు వాటి యొక్క దవడలను ఉపయోగించి ఆహార పదార్థాలను ముక్కలుగా చేస్తాయి. చీమ తనకంటే ఎన్ని రెట్ల బరువైన పదార్థాలను మోయగలదు? ఒక చీమ తన బరువు కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ బరువును మోయగలదంటే 50 రెట్లు బరువైన పదార్థాలను చీమ అనేది మోస్తుంది. చీమలకు కీటకాలకు ఉండే కాళ్ళ సంఖ్య. చీమలకు మరియు కీటకాలకు ఎన్ని కాళ్ళు ఉంటాయి? చీమలకు మరియు కీటకాలకు ఉండే కాళ్ళ సంఖ్య 6 కాళ్ళు ఉంటాయి. తల ముందు. చీమ తల ముందు ఉండే భాగాలను ఏమంటారు? ఫీలర్స్ 2 ఉంటాయి. ఇవి యాంటెనాల వంటివి. వీటిని ఫీలర్స్ అని అంటారు. చీమల తల ముందు ఉండే భాగాలను ఫీలర్స్ అని అంటారు. ఇవి యాంటెనాల లాగా పనిచేస్తాయి. చీమలలో ఫీలర్స్ యొక్క పని ఏమిటి? చీమలలో ఫీలర్స్ యొక్క పని ఏమిటి? ఇవి ఆహారం ఎక్కడ ఉందో కనుక్కోవడం, ఇతర చీమలకు ఆహారం యొక్క సమాచారం అందించడానికి ఇవి ఉపయోగపడతాయి. మనం సాధారణంగా చీమలు ప్రయాణం చేస్తున్నప్పుడు చూస్తే ఈ ఫీలర్స్ ద్వారా సమాచారాన్ని బదిలీ చేస్తాయి. పని విభజన ఏ జీవులలో ఉంటుంది? పని విభజన ఉండే జీవులు చీమలు. ఇవి పని విభజన చేసుకుంటాయి. ప్రకృతిలో సమతుల్యత నశించి జీవ వైవిధ్యం దెబ్బతినడానికి గల కారణం మానవులు విచక్షణ కోల్పోయి అడవులను నరకడం, జంతువులను వేటాడడం వంటివి చేయడం వలన ప్రకృతిలో సమతుల్యత నశించి జీవ వైవిధ్యం దెబ్బతినడానికి కారణం అవుతుంది. జీవావరణంలో భాగాలు ఏమేమి ఉన్నాయి? జీవావరణంలో మొక్కలు, జంతువులు, పక్షులు, కొండలు, వాగులు, నదులు, పర్వతాలు, సముద్రాలు మొదలగునవన్నీ కూడా ఈ జీవావరణం యొక్క భాగాలే. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అనేవి వాతావరణంలోని మార్పులకు కారకాలు. ఈ
కార్బన్ డయాక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్ అనేవి వాతావరణంలో వస్తున్నటువంటి రకరకాల మార్పులకు కారకాలు అవుతున్నాయి. ప్రభుత్వం అభయారణ్యాలను ఎందుకు ఏర్పాటు చేస్తుంది? అభయారణ్యాలను ఏర్పాటు చేయడానికి గల కారణం ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో ఉన్న జంతువులను, పక్షులను సంరక్షించడానికి ఏర్పాటు చేస్తుంది. మొక్కలు, జంతువులు అంతరించిపోవడానికి కారణం మానవుని విచక్షణారహిత చర్యలు. మొక్కలు, జంతువులు అంతరించిపోవడానికి కారణాలవుతున్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.